ఈ శనివారం వండర్లాకి బయలుదేరుతున్న మా ఎంఎస్జే లీడర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు. సేఫ్ గా వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసి మరింత విజయాలతో తిరిగి రండి. ఎంఎస్జే లీడర్స్. ఓకే, ఎనీవే గతంలో పెట్టిన 14 రోజుల కాంటెస్ట్లో రేపు శనివారం అంటే ఈరోజు గురువారం కదా, రేపులో ఎల్లుండి శనివారం రోజు వండర్లా కాంటెస్ట్కు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క లీడర్కి కూడా హార్ట్ కంగ్రాచులేషన్. సో ఈ విధంగా కంపెనీలో పెట్టిన ఏదైనా కాంటెస్ట్ అనేది మనకు బోనస్ అనుకోండి. మన బిజినెస్ అనేది బిజినెస్, ఇన్కమ్ అనేది ఇన్కమే. కానీ కాంటెస్ట్తో ఎంజాయ్ చేయడం అనేది కూడా చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక టార్గెట్, మరి కాంటెస్ట్ కూడా మీకోసం పెడుతుంది కంపెనీ. యాక్చువల్గా కంపెనీకి ఇలాంటి కాంటెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. హయ్యర్ బైనరీ వేయటమే ఎక్కువ. ఎందుకంటే జతకు 1600 వేయటం అంటే చిన్న విషయం కాదు. ఇవాళ వేరే వేరే కంపెనీలో ఐడి కాస్ట్ 20,000 15,000 పెట్టి జతకు 1000 రూపాయలు ఇస్తున్నారు. కొన్ని కంపెనీలు అయితే నెల నెల షాపీలు అని చెప్పేసి బిస్కెట్లు వేస్తున్నారు అనమాట. కానీ మన కంపెనీలో ఇంత హయ్యర్ బైనరీ ఇస్తూ మళ్ళీ కాంటెస్ట్లు పెట్టి మళ్ళీ మిమ్మల్ని ట్రిప్పులు తీసుకోబోతారంటే పూర్తిగా లీడర్ల కోసం పుట్టిన కంపెనీ అని చెప్పొచ్చు మన మా సక్సెస్ జర్నీ కంపెనీ. నెక్స్ట్ వండర్లా కాంటెస్ట్ అయిపోయిన తర్వాత మనకు గోవా లాంచ్ కాబోతుంది. గోవా ఓన్లీ 45 డేస్ అన్నట్టు. ఎంత రీచ్ అవ్వాలన్నది ఈ వండర్లా కాంటెస్ట్ అయిన తర్వాత చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా కాంటెస్ట్ విన్ కావడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మీకు బెనిఫిట్ ఏంటంటే ఏ కాంటెస్ట్ విన్ అయినా మీకు 2 రకాల బెనిఫిట్లు. నెంబర్ 1 బెనిఫిట్ ఏంటంటే మీరు మంచి ఇన్కమ్ తీసుకుంటారు. నెంబర్ 2 బెనిఫిట్ ఏంటంటే మంచి నేచర్ని ఎంజాయ్ చేస్తారు. నెంబర్ 3 బెనిఫిట్ ఏంటంటే మీకు టీమ్ సెట్ అవుతుంది. ఇన్ని ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఒక కాంటెస్ట్ విన్ కావడం వల్ల. సో ఈ కాంటెస్ట్ విన్ కావడం వల్ల లక్ష్మమ్మ మేడం మక్తల నుంచి మంచి యాక్టివ్ అయిపోతాను. అదేవిధంగా మల్లె సార్ కానీ, పన్నం సార్ కానీ, నామని మేడం కానీ వీళ్ళందరూ కూడా యాక్టివ్ అయిపోయారు. ఎందుకంటే ఆ కాంటెస్ట్ వల్లనే. ఓకేనా, ఈరోజు మంచిగా ఐడి కార్డ్ వేసుకొని మార్కెట్లోకి వెళ్ళి ప్రాంత ప్రజెంటేషన్ చేసుకుంటూ ఇన్కమ్ తీసుకుంటే ఆ కాంటెస్ట్ ఓపెన్ కావడం వల్ల. కాబట్టి కంపెనీ తరపున ఏ కాంటెస్ట్ అయినా ప్రతి కాంటెస్ట్ గోల్ పెట్టుకొని విన్ అయితే ఆటోమేటిక్గా మీరు క్రౌన్ అయిపోతారు. ఓకే, వెల్కమ్ టు మా సక్సెస్ జర్నీ. మనం ఫస్ట్ టైం కలుసుకున్నాం కాబట్టి మన కంపెనీ వెల్కమ్ చెప్తుంది. మన కంపెనీ పేరు ఏంటంటే మా సక్సెస్ జర్నీ, అంటే మన విజయ ప్రయాణం. కంపెనీ పేరులోనే విజయం ఉందన్నమాట. మరి కంపెనీ ఎక్కడ ఉంది సార్ అంటే హైదరాబాద్లో ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 21/10/2021. మన అఫీషియల్ వెబ్సైట్ మా ఎంఎస్.in అండ్ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ మా సక్సెస్ జర్నీ. ఓకేనా, అయితే మన కంపెనీ ఏమంటుంది తెలుసా, ఎప్పుడు ఇక స్టార్ట్ యువర్ జర్నీ, గెట్ యువర్ సక్సెస్ లైఫ్. ఇక మీ ప్రయాణం మొదలు పెట్టండి. దేని కొరకు? ఒక విజయవంతమైన లైఫ్ కోసం అంటుంది. అదేవిధంగా మన కంపెనీ గురించి తెలుసుకోవాలంటే మన కంపెనీకి ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ ఉందన్నమాట. ఒక విజన్ అండ్ మిషన్ ఉంది. ఏంటంటే ఎలాగైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య మానవుని ఒక ధనవంతుడిలాగా, ఒక వ్యాపారవేత్తలాగా మార్చాలన్నదే మన కంపెనీ కళ. ఆల్రెడీ భగవంతుడి పుణ్యం అని చెప్పేసి కొన్ని రాష్ట్రాలలో రన్ అవుతుంది. ఇక డ్రీమ్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మణిపూర్ వరకు వెళ్ళాలన్నదే మన కంపెనీ యొక్క లక్ష్యం. లేట్ అవ్వచ్చేమో కానీ గమ్యాన్ని చేరుకుంటాం, అలా ఎటువంటి డౌట్ లేదు. ఓకే, ఒక్కసారి మన కంపెనీ ట్రాక్ రికార్డ్ చెక్ చేద్దాం. అంతకన్నా ముందు ఇది ఏ ఇండస్ట్రీ అంటే దీన్ని మనం నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటాం. ఇంకో పేరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. ఏ విధంగా అయితే మనకు ఫార్మా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్స్, హాస్పిటల్స్ ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనమాట. దీన్ని కూడా మనం నెట్వర్క్ ఇండస్ట్రీ అంటాం, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. అయితే మన కంపెనీ ట్రాక్ రికార్డ్ చెక్ చేద్దాం. అసలు మన కంపెనీ ఎలాంటి ప్రొడక్ట్లు ఇస్తుందంటే క్వాలిటీ ప్రొడక్ట్లు ఇస్తుంది అన్నట్టు. అదేవిధంగా వారంటీ ప్రొడక్ట్లు ఇస్తుంది. అంటే ఏ విధంగా అయితే మన కంపెనీకి అంటే ఒక వస్తువుని బట్టి వారంటీ ఉంటుంది. అదేవిధంగా మన కంపెనీ పూర్తిగా డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా రన్ చేస్తూ ఉంది. అండ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ. ఆల్రెడీ మన కంపెనీ మేనేజ్మెంట్కి 6 సంవత్సరాలు కాదు, ఇప్పటికీ ఆల్రెడీ ఒక 1 ఇయర్ పెరిగింది కాబట్టి 7 సంవత్సరాల అనుభవం ఉంది మన కంపెనీలో మేనేజ్మెంట్కి. అండ్ ఆల్రెడీ మన కంపెనీ మార్కెట్లోకి వచ్చి 5 ఇయర్స్ దాటిపోయింది. 5 ఇయర్స్ అయిందనమాట. అండ్ హయ్యర్ బైనరీ. సో 2021 నుంచి డైలీ పేఅవుట్ అనమాట. అంటే ఆ రోజు నుంచి స్టిల్ ఇవాళ వరకు కూడా డైలీ పేఅవుట్. ఏ రోజు పేమెంట్ ఆ రోజే క్లియర్ చేస్తూ ఉంది. ఆల్రెడీ మన కంపెనీ కొన్ని వేల మంది కుటుంబాలు ఆర్థిక పరంగా స్థిరపడ్డారు, స్థిరపడుతున్నారు. మరి కొన్ని వేల మంది కుటుంబాలు ఆర్థిక పరంగా స్థిరపడుతున్నప్పుడు మనం కూడా మా సక్సెస్ జర్నీ కంపెనీలో అడుగుపెట్టి మనం కూడా ఆర్థిక పరంగా స్థిరపడలేమా? అవ్వచ్చు. తోటి వాళ్ళు సెటిల్ అవ్వబడుతున్న మనం కూడా సెటిల్ అవ్వచ్చు కదా. ఓకేనా, అదేవిధంగా మన కంపెనీ సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారు. ఇప్పుడు చూసారు, ఆల్రెడీ మీరు స్కిట్ చూశారు. జబర్దస్త్ వాళ్ళు కావచ్చు, సుమన్ గారు కావచ్చు. అండ్ నెక్స్ట్ మనకి యానివర్సరీ రాబోతుంది. యానివర్సరీ నాడు
ఇంకొక ఇప్పుడు గతంలో వచ్చిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళని ప్లాన్ చేస్తున్నాం. ఎవరు అన్నది ఇప్పుడు చెప్పం, యానివర్సరీ రోజు చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అని సెలబ్రిటీలు ప్రమోట్ చేయరు, ఎందుకంటే అది ఏమో పోతుందో ఉంటుందన్న భయం కొంతమందికి. కానీ మన కంపెనీ బ్యాకప్ చెక్ చేసి, మన కంపెనీ ప్రొఫైల్ చెక్ చేసి, ఎస్ ఇది ఇస్ జెన్యున్ బిజినెస్, ఆల్రెడీ కొన్ని వందల మంది కుటుంబాలు బాగుపడుతున్నాయి అండ్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా రన్ అవుతుంది అని చెక్ చేసిన తర్వాతే సెలబ్రిటీలు వచ్చి ప్రమోట్ చేశారనమాట. ఇక వాస్తవానికి మన హీరో సుమన్ గారు అయితే అన్ని చెక్ చేసిన మన కంపెనీ ప్రమోట్ చేస్తానికి కనీసం ఆయన ఒక 1.5 2 months చూసుకొని తర్వాత మనకు వచ్చిందన్నమాట డేట్. ఆ డేట్ ప్రకారం మన యానివర్సరీ పెట్టుకున్నాం. అండ్ లీగల్ డాక్యుమెంట్స్, ఇక మన కంపెనీకి ఏమేమి లీగల్ డాక్యుమెంట్ కావాలో దానికి డబల్ ఉన్నాయి. ఎంసీఏ, జిఎస్టీ, ప్యాను, ట్యాను, లేబర్, ఉద్యమం, ఐఎస్ ఫర్ ట్రేడ్, ఆల్ సర్టిఫికేట్ అవైలబుల్ అనమాట. ఒక నెట్వర్క్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే ఏమేమి లీగల్ డాక్యుమెంట్ కావాలో అవన్నీ మన కంపెనీకి ఉన్నాయి. బ్రహ్మాండంగా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక నెక్స్ట్ ఎంఎస్ఏ హోమ్ అప్లయన్స్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. సో మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్లు ఏంటంటే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అనమాట. సో ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ కంపెనీలు స్టడీ చేసేసి జనానికి అందరు తెలిసిన ప్రొడక్ట్లు ఉండాలి, చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, చేయని వాళ్ళకు ఏదైనా ఒక వాల్యుబుల్ అండ్ వర్తుల్ ప్రొడక్ట్ ఇవ్వాలని చెప్పేసి మన కంపెనీ ఎలక్ట్రానిక్స్ గూడ్స్లోకి ఎంటర్ అయింది. అయితే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం కొన్ని కంపెనీలో టైఅప్ అయినాం. బట్ ఏదన్నా సరే మన కంపెనీ త్రో వస్తుంది కాబట్టి వారంటీ అయినా మనం ఇవ్వాల్సిందే, బిజినెస్ అయినా మనం ఇవ్వాల్సిందే అనమాట. ఓకేనా. మరి ఈ వస్తువులు మొత్తం జనరల్గా మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ షాపులలో, రిటైల్ షాపులలో అండ్ ఆన్లైన్ షాపింగ్లలో. మరి ఆన్లైన్ షాపింగ్లో కానీ, ఎలక్ట్రానిక్ షాప్లో కానీ, రిటైల్ షాప్లో కానీ ఎన్నోసార్లు మనం షాపింగ్ చేస్తూ ఉన్నాం. మరి షాపింగ్ చేసినప్పుడు బయట మనకు వస్తువుతో పాటు ఇంకేమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా? రావు. ఆఫర్ అంటాడు, ఇంకేదో అంటాడు, అంత తప్ప ఏం బెనిఫిట్స్ ఉండవు. కానీ విషయం ఏంటంటే బయట షాపింగ్ చేయడం వల్ల ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, ఉదాహరణకు ఒక టీవీ తీసుకుందాం. టీవీ 10,000 తయారవుతుంది, కానీ మన దగ్గరకు వచ్చేసరికి 15,000 అవుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, పర్టికులర్ రేట్ కాదు, చెప్తున్న ఎగ్జాంపుల్. మరి మధ్యన ఉన్నటువంటి 5,000 రూపీస్ అనేది ఎటుపోయినాయి అంటే చెక్ చేద్దాం. ఫస్ట్ 10,000తో తయారైన వస్తువు ముందు సిఎఫ్ ఏజెంట్ అని ఒక వ్యక్తి మీడియేటర్ కొనుక్కొచ్చుకొని, అతను ఎంతో కొంత లాభం తీసుకొని డిస్ట్రిబ్యూటర్కు, తను ఎంతో కొంత లాభం చూసుకుని డీలర్కి, తను ఎంతో కొంత లాభం చూసుకుని షాప్ వాళ్ళకి, అతను ఎంతో కొంత లాభం చూసుకుని మనకు అమ్ముతాడు. చూసారా? అంటే 5,000 రూపాయలు మీడియేటర్స్ తీసుకొని వాళ్ళు బాగుపడుతున్నారు. ఓకేనా. అయితే ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే, మీకు చూపించిన వస్తువులు ఏదైతే ఉన్నాయో డైరెక్ట్గా నేను కంపెనీ కాంచి కస్టమర్ చేయికి అందజేస్తాను. అందజేయడం వల్ల మనకి 5,000 రూపాయలు మిగులుతున్నాయి కదా, ఆ 5,000 రూపాయలు మీకు పంచుతాను ఉంటుంది కంపెనీ. సో కంపెనీ కాంచి కస్టమర్ చేయికి వస్తువు వస్తుంది కాబట్టి దీన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. సో డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. ఓకేనా. ఓకే. అయితే ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే, మీరు ఒక పని చేయండి, ఇన్ని రోజులు ఊహ తెలిసిన కాంచి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల షాపింగ్ చేసి ఎవరినెవనో బాగు చేసారు కదా, ఒక్కసారి షాప్ చేంజ్ చేయండి. ఒకటేసారి, వీకే కాదు, ఒక్కసారి మాత్రమే షాప్ చేంజ్ చేసి మన కంపెనీలో మీరు ఒక్కసారి షాపింగ్ చేయండి. షాపింగ్ చేయడం వల్ల మీకు లైఫ్ టైం బెనిఫిట్స్ ఇస్తా ఉంటుంది కంపెనీ. మరి లైఫ్ టైం బెనిఫిట్స్ మన దగ్గర ఏమున్నాయి సార్ అంటే, క్వాలిటీ ప్రొడక్ట్లు ఇస్తూ ఉంటుంది, వారంటీ ఇస్తూ ఉంటుంది, డిస్కౌంట్ ఇస్తూ ఉంటుంది, అదే మాదిరి మీకు సంపాదించుకునే అవకాశం ఇస్తాను అంటుంది మన కంపెనీ. మరి బయట ఎన్నోసార్లు షాపింగ్ చేసి ఎవరినో బాగు చేసే బదులు ఇక్కడ వన్ టైం షాపింగ్ చేయడం వల్ల మనకు జీవితకాలం బెనిఫిట్స్ వస్తున్నాయి అన్నప్పుడు మనం వన్ టైం షాపింగ్ చేయడం వల్ల మనకి ఏమైనా నష్టం జరుగుతుందా? జరగదు. జరగకపోగా మన కంపెనీలో ఐడి వచ్చి దిశ మార్చుకునే అవకాశం దొరుకుతుంది. అదే మాదిరి ఇప్పటి నుంచి మనకు ఒక పని దొరుకుతుంది. సింపుల్ చెప్పాలంటే, బయట మార్కెట్లో ఏ పని లేక తిరుగుతూ ఉన్నారు, కానీ ఈ బిజినెస్లో రావడం వల్ల మనకు పని దొరుకుతుంది. మళ్ళీ ఎలాంటి పని అనుకుంటున్నావు? లైఫ్ సెటిల్ అయిపోయే పని దొరుకుతుంది అనమాట. ఓకే. ఇక నెక్స్ట్ యాడ్స్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో యాక్టర్స్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, వీళ్ళ ప్రొఫెషనల్స్ టీవీలో కనపడే యాడ్స్ చేయడమా? కాదు కదా. మరి వీళ్ళ వర్క్ ఏంటి? సినిమాలు యాక్టింగ్ చేయడం. మరి సినిమాలు యాక్టింగ్ చేసుకుంటూ వీళ్ళు యాడ్స్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఒక యాడ్కి ఎంత తీసుకుంటారో తెలుసా? వాళ్ళు తీసుకునే యాడ్ ఏదైతే ఉందో మనం బ్రతకొచ్చు, మన పిల్లలు బతకొచ్చు, మన మనవళ్ళు బతకొచ్చు, మన మునిమలు బతకొచ్చు ఒక్క యాడ్ వల్ల. మరి యాడ్స్ భారం మొత్తం ఎవరి మీద పడుతుంది? మన మీదనే పడుతుంది. అవునా కదా. ఒక పర్టికులర్ ఆలోచించండి. మరి ఒక ధనవంతులకు ఇలాంటి ఆలోచనలు వచ్చి వాళ్ళ సైడ్ ఇన్కమ్ కోసం అని చెప్పేసి టీవీలో యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదించుకున్నప్పుడు మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం కూడా మన కంపెనీ బ్రాండ్ ప్రమోట్ చేసి మనం కూడా సంపాదించుకునే అవకాశం వస్తున్నప్పుడు మనం ప్రమోట్ చేస్తే ఏమన్నా సిగ్గుపట్టమా? సిగ్గు ఏమన్నా సిగ్గా ఏమన్నా?
కాదు కదా. 40 రూపాయల యాసిడ్ పాటలు ప్రమోట్ చేసే అబ్బాస్కి లేని సిగ్గు, 10 రూపాయల సంతూర్ సబ్బు ప్రమోట్ చేసే త్రిషకు లేని సిగ్గు, మనం మార్కెట్లోకి వెళ్ళి 10,000 విలువ చేసే వాటర్ ఫిల్టర్ ప్రమోట్ చేసేసరికి మనం సిగ్గా? కాదు. మనం వాళ్ళు యాడ్ చేయటం వల్ల వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుపడి కోళ్ళు సంపాదించుకున్నారు. కానీ మనం ఒక యాడ్ లాగా మార్కెట్‌లోకి వెళ్ళి ప్రమోట్ చేయటం వల్ల ఒక బ్రాండ్ ప్రమోటర్ మనమైతాం. అదే మాదిరి కొన్ని వందల మందికి మార్గం చూపిస్తాం ఇక్కడ. అంత మంచి బిజినెస్ ఇది. కాబట్టి మనం కూడా బ్రాండ్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే. మరి మనకు ఇన్‌కమ్ ఎలా వస్తది అనేది మీకు చెప్తా. అంతకన్నా ముందు మన కంపెనీ ఏమంది? ఇళ్ళకి రావాలంటే వన్ టైమ్ షాపింగ్ చేయమన్నది. అది క్లియర్ కదా. మరి వన్ టైమ్ షాపింగ్ చేయాలంటే కూడా మనకు ఉపయోగపడే వస్తువు ఉండాలి ఇందులో. ఏవి పడితే అవి చేయం కదా. ఏవి పడితే అవి చేస్తానికి మనం పిచ్చోళ్ళం కాదు కదా. మనకి ఇంట్లోకి ఉపయోగపడే వస్తువు ఉంటేనే మనం బిజినెస్ షాపింగ్ చేయగలుగుతాం. రేపొద్దున మార్కెట్‌లో ప్రమోట్ చేయగలుగుతాం. మరి ఉన్నాయో లేవో చెక్ చేద్దాం. అయితే ఫస్ట్ మన కంపెనీ ఏం చేసిందంటే ముందు వాటర్ మీద ఫోకస్ చేసింది. వాటర్. ఇయాల మన ఒంట్లో రక్తం ఎంత ఇంపార్టెంటో బాడీలో కూడా వాటర్ అంతే ఇంపార్టెంట్. ఓకేనా. ఫుడ్ లేకుండా 24 అవర్స్ ఉండొచ్చు. కానీ వాటర్ లేకుండా ఉండలేం. ఎందుకంటే మన బాడీ డీహైడ్రేషన్ అయిపోతది. కాబట్టి ఇప్పుడున్న పొజిషన్‌లో వాటర్ అనేది చాలా ముఖ్యం. కానీ మనం బయట తాగే వాటర్ అన్నది కేవలం ప్యూరిఫైర్ వాటర్. ఆ వాటర్ తాగటం వల్ల మీకు ఇప్పుడేం అర్థం కాదు. కానీ ఏజ్ మీద పడతా ఉంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, బాడీ పెయిన్స్ వస్తా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఏం వాటర్ తాగాలో తెలుసా? ఆల్కలైన్ వాటర్ తాగాలి. మరి ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నది అని నేను చెప్పడం కాదు. మీరే గూగుల్‌లో చెక్ చేసుకోండి. అయితే ప్రెజెంట్ మన దగ్గర 3 రకాల వాటర్ ఫిల్టర్లు ఉన్నాయి. ఓకేనా. ఒకటొచ్చేసి ఆల్కలైన్ జార్, ఇంకోటొచ్చేసి 2 వాటర్ ఫిల్టర్లు. ఈ ఆల్కలైన్ జార్ ఏంటంటే జస్ట్ క్యాప్ ఓపెన్ చేసి బోర్ వాటర్ పోయంగానే ఎమ్మటే ఆల్కలైన్ మారిపోద్దనమాట. దీనివల్ల ఇంకో బెనిఫిట్ చెప్పనా? ట్రావెలింగ్ ఈజీ అవుతది. ప్లస్ కరెంట్ అవసరం లేదు. మీరు పొలం కాడికి పోయినా బోర్ వాటర్ పోసుకున్నప్పుడు ఆల్కలైన్ మారిపోద్దనమాట. మరి మారిందో లేదో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇంకో 2 వాటర్ ఫిల్టర్ ఉన్నాయి. బట్ ఈ 2 వాటర్ ఫిల్టర్‌లో మన ఇంట్లో ఏది వాడుకోవాలన్నా పైన ట్యాంక్ ఉండాలి, కరెంట్ ఉండాలి, కిచెన్‌లో ట్యాప్ ఉండాలి. ఇవి కూడా ఆల్కలైన్ వాటర్ విత్ కాపర్ వాటర్ క్యాండిల్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా కిచెన్ కాంబో ప్యాక్ అని చెప్పి ఈ 2 కలిపి ఒక సెట్టు, హోమ్ కాంబో ప్యాక్ అని 3, కిచెన్ కాంబో ప్యాక్ అని 3, సేఫ్టీ కాంబో ప్యాక్ అని 3. అదేవిధంగా మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్. ఈ వస్తువు గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సింది. ఎందుకంటే ఈ వస్తువు గనుక మన ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ ఉన్నట్టే. అయితే ఇదేంటంటే బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్. ఈ మ్యాట్ వచ్చేసి మనకు జస్ట్ అంగుళం మందం మాత్రమే ఉంటుంది. 5x6 సైజ్ ఉంటుంది. దీనికి 2 పిల్లోస్ కూడా ఫ్రీగా వచ్చేస్తాయి. అయితే ఈ మ్యాట్‌ని మనం మంచం మీద గానీ, నేల మీద గానీ యేసుకొని పడుకుంటే మీకొచ్చే ఫస్ట్ బెనిఫిట్ బ్యాక్ పెయిన్ రిలీఫ్ అయితది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతది. స్ట్రెస్ తగ్గిపోతది. బీపీ కంట్రోల్‌కొస్తది. థైరాయిడ్ కంట్రోల్‌కొస్తది. షుగర్ కంట్రోల్‌కొస్తది. అదే మాదిరి సెక్సువల్ డిజార్డర్ ఏదున్నా సరే క్లియర్ అయిపోద్దనమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఇది గనక మన ఇంట్లో ఉంటే డాక్టర్ ఉన్నట్టే. అంత వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అనమాట. ఇది మనకు 13,000 ఎంఆర్‌పీ ఉంటే కానీ ఆఫర్ కింద 78,50కి వస్తుంది. అదేవిధంగా 2 బర్నర్ హెవీ బాడీ గ్యాస్ స్టవ్ ఉంది. 4 బర్నర్ హెవీ బాడీ గ్యాస్ స్టవ్ ఉంది. ఇక మంచాలు 6x4 కాంచి మొదలు పెడితే 6x6 డబుల్ కాట్ మంచాలున్నాయి. సెంచల్ బెడ్ ఉంది. 2 పిల్లోస్ ఫ్రీగా వస్తాయి. అదేవిధంగా దివాన్ కాట్ మంచం విత్ పరుపు కూడా ఉందన్నమాట మన దగ్గర. అదేవిధంగా 32 ఇంచుల కాంచి మొదలు పెడితే 75 4K టీవీస్ ఉన్నాయి. అండ్ 6.5 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఉంది. అండ్ 7 కేజీ వాషింగ్ మెషిన్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఉంది. అదేవిధంగా 1 టన్ ఏసీ ఉంది, 2 టన్ ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. ఫైనల్‌గా ఐరన్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ కలిపి ఒక సెట్ ఉంది. ప్రెజెంట్ మన దగ్గర 18 రకాల వస్తువులు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇంకొన్ని వస్తువులు యాడ్ కాబోతున్నాయి త్వరలో. ప్రెజెంట్ అయితే మన దగ్గర ఇవి ఉన్నాయి. అయితే మీరు ఇందులోకి రావాలంటే మనం ఇప్పుడు చూపించిన 18 రకాల వస్తువులు కొనాల్సిన పని లేదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఈ వస్తువులు చూపించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకి ఇట్లా ఉపయోగపడేయా, ఉపయోగపడనియా? ఉపయోగపడేయే. ఎందుకంటే ఇక్కడ కాకపోతే బయట కొనాల్సిందే. ఎవరినో ఒకరిని బాగు చేయాల్సిందే కదా. కానీ మీరు ఇందులోకి రావాలంటే 18 రకాల వస్తువులు కొనాల్సిన పని లేదు. ఒక వస్తువు కొనుక్కున్నా చాలు. మరి మనం ఏం చేద్దామంటే మన కంపెనీలో ట్రెండింగ్ ప్రొడక్ట్ ఉంది. ఈరోజు కూడా బుకింగ్స్ వచ్చినాయి. 3 బుకింగ్‌లు వచ్చినాయి వాటర్ ఫిల్టర్. ఎక్కువ ఇదే కొనుక్కుంటా ఉన్నారు. ఎవరు చూడు ఇదే అడుగుతున్నారు. ఎందుకంటే బయట క్యాన్ వాటర్ మొయ్యలేక. ఇది వాడటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా హెల్త్ బాగుంటుంది దీనివల్ల. అలా అని చెప్పేసి ఇది మీరు కొనాల్సిన పని లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది వచ్చేసి ఆర్ఓ, యూవీ, యూఎఫ్, టీడీఎస్ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ ఉంటుంది. ఇది మనకు 16 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. 1 ఇయర్ వారంటీ వస్తుంది. విత్ జీఎస్టీ బిల్లు సహా వస్తుందన్నమాట. ఓకేనా. అయితే కంపెనీ ఏమంటుంది తెలుసా?
మీ దగ్గర 10,910 రూపాయలు సరిపడా అమౌంట్ ఉంటేనే మీరు ఈ వాటర్ ఫిల్టర్ కొనుక్కొని మన బిజినెస్‌లోకి మీరు రండి అంటుంది. ఓకేనా? వచ్చిన తర్వాత మళ్ళా మన టీమొచ్చి మన కాంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఏమని? "అమ్మా మీరు వాటర్ ఫిల్టర్ కొన్నారు గదా! మరి అంత డబ్బులు పే చేసినావు గదా! ఈ వాటర్ ఫిల్టర్ విషయంలో మీరు సాటిస్ఫై‌గా ఉన్నారా లేదా?" అని అడుగుతారు. అదే మాదిరి వాటర్ ఎట్లా ఉందో కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. తీసుకొని మన యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఎందుకు? ఇప్పుడు మన బ్రాండ్ ప్రమోటర్లం కాబట్టి మనం ఏం ప్రమోట్ చేయాలి? మన ప్రొడక్ట్‌ని. ఆల్రెడీ కొన్న వాళ్ళ వీడియోలు వందలున్నాయి యూట్యూబ్‌లో మనం చెక్ చేసుకోవచ్చనమాట. ఇదొక భాగం. ఇక నెక్స్ట్ ఆప్షన్ బి ఉంది దీంట్లో మళ్ళీ. మన యాక్చువల్‌గా ఏ కంపెనీ కూడా ఆప్షన్ బి ఇయ్యదు. వన్నే ఇస్తది. కానీ బి కూడా ఇస్తుంది. ఎందుకంటే జనాన్ని నాడి పట్టుకుంది మన కంపెనీ. కొంతమందికి ఎలా ఉంటదంటే బిజినెస్ చేయడానికి తపన ఉంటది. సంపాదించుకునే తపన ఉంటది. కానీ ఉన్న ఫలంగా 10,000 10 పే చేసి ప్రొడక్ట్ కొనుక్కొని రావాలన్న స్తోమత ఉండకపోవచ్చు. వాళ్ళ గురించి కూడా ఆలోచించింది మన కంపెనీ. ఆలోచించి ఏమంటుందంటే, సరే ఒక పని చేస్తా. లీస్ట్ ఎంతంటే అన్నిటికంటే తక్కువ కాస్ట్ ఐడి మీకోసం డిజైన్ చేసిన అది ఏంటి అంటే ఖాళీ రూ. 6,300 పే చేసన్నా సరే మీరు సూట్ క్లాత్ కొనుక్కొని ఇందులోకి రావచ్చు. ఎందుకు కొనుక్కోవాలి సార్ ఈ సూట్ క్లాత్ అంటే చెప్పనా? రేపొద్దున మీరు ఆ 18 రకాల వస్తువులు కొనుక్కున్నా సరే ఖచ్చితంగా మళ్ళీ మీరు సూట్ క్లాత్ కొనాల్సిందే బయట. ఎందుకు? మన కంపెనీ యొక్క డ్రెస్ కోడ్. చెప్పానుగా త్వరలో యానివర్సరీ రాబోతుందని. ఆ యానివర్సరీకి ఎవరైతే ఎంఎస్‌జేలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సూట్ ఏసుకొని అటెండ్ అవ్వాలి. ఎందుకు? మన కంపెనీ యొక్క డ్రెస్ కోడ్. అర్థమవుతుందా? ఖచ్చితంగా కొనాల్సిందే. మళ్ళా ఒక సినిమా డైలాగ్ ఏస్తారు. ఏమని? సార్ మేము ఈ సూట్ క్లాత్ ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలంటావేంది? అసలు జీవితకాలం మొత్తంలో సూట్ మెయింటైన్ చేసి ఒక హుందాలాగా అవకాశం వస్తదా బయటెక్కడన్నా? ఎక్కడన్నా వస్తదా? మరి నీ కంపెనీ నెలకోసారి, 2 నెలలకోసారి మీటింగ్‌లయితున్నప్పుడు సూటేసుకొని ఒక రాజబాబులాగా, రాణిలాగా మిమ్మల్ని చూసుకోమని కంపెనీ మీకింత అవకాశం ఇస్తే ఏం జేసుకోవాలంటే ఏం జేస్తాం? మరి దానికి సమాధానం. ఒక మొన్ననో ఏదో సినిమాలో డైలాగొచ్చింది. ఇది మన 'పెద్ది' సినిమాలో మళ్ళీ పుడతామా ఏంటి అని జెప్పేసి. నువ్వొచ్చినప్పుడు అందంగా బతికిపోవాలా. నాకెందుకు సూట్ క్లాతు, నేనేం జేసుకోవాలి? అరేయ్! ఇందులోకొస్తున్నావు కాబట్టి సూటేసుకునే అర్హత నీకు లభించింది. బయటెక్కడేసుకుంటావు? అంత సీన్ ఎక్కడ దొరుకుతది? కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చింది మన కంపెనీ 6,300 సూట్ల. నావీ బ్లూ విత్ ప్రీమియం సూట్ల. అయితే మళ్ళీ మన కంపెనీ లేడీస్ గురించి కూడా ఆలోచించి మరి వాళ్ళకి కూడా ఏదైనా చేద్దాం అని ఆలోచించి మళ్ళీ మన కంపెనీ ఏమంటుందంటే, ఒకవేళ మీకు సూట్ క్లాత్ వద్దు అంటే గనక 3 ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇస్తా అని చెప్తుంది మన కంపెనీ. ఓకేనా? ఆ 3 ఫ్యాన్సీ పట్టు శారీ తీసుకున్నా రావచ్చు అంటుంది. మళ్ళీ ఇంకో బెనిఫిట్ బెనిఫిట్ల మీద బెనిఫిట్లు ఇస్తుంది మన కంపెనీ. ఎవరియ్యరు. ఏం బెనిఫిట్ చెప్పనా? మీరు సూట్ క్లాత్ కొన్నా, శారీ కొన్నా సరే మీకు రూ. 5,000 క్యాష్ బ్యాక్ ఇస్తా అంటుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది క్యాష్ చేతికి రాదు. వోచర్ వస్తది. ఖాళీ వోచర్ మాత్రమే. ఆ వోచర్ గూడా మీరు ఎప్పుడు వాడుకోవచ్చంటే లైఫ్‌లో, జీవితంలో ఎప్పుడన్నా. మళ్ళా మన కంపెనీలో 18 రకాల ఐటెమ్స్ ఉన్నాయి గదా! ప్రెజెంటు. ఏదన్నా కొనుక్కోని ఆలోచన ఉంటేనే, లేకపోతే ఏం అవసరం లేదు. ఉంటేనే అలా 5,000 మైనస్ అయితాయి. ఉదాహరణకు మనం డ్రెస్సింగ్ టేబుల్, బీరువా అనుకుందాం. ఈ 2 కలిపి మనకెంతున్నాయి? 14,000 ఉంది. దాంట్లో 5,000 తీసేసి 9,000 పే చేయండి. మీకు డ్రెస్సింగ్ టేబుల్, ఐరన్ బీరువా పంపిస్తా అంటుంది మన కంపెనీ. అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. మరి యూజ్ చేసుకోలేకపోతే యూజ్ చేసుకోకపోతే చేసేదే ఉంది. ఏం లేదు అందులో. ఆల్రెడీ మీరు 6,300కు సూట్ క్లాత్ కొన్నట్టే విత్ జీఎస్టీ బిల్‌తో సహా మీకు ప్రొడక్ట్ వచ్చేసింది. జీఎస్టీ నంబర్‌తో సహా మీకు ప్రొడక్ట్ బయలుదేరుతది. అంటే మీరది మిగతా 18 రకాల వస్తువులు కొనకపోయినా మీది కొన్నట్టే. క్లియర్ ఇది. మళ్ళీ ఇంకేం రావింగ. అర్థమవుతుందా? మీరు ఒకవేళ ఫ్యూచర్‌లో కొంటా అంటే ఆఫరు. లేకపోతే అది కూడా మీరు యూజ్ చేసుకో అవసరం లేదు. యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోండి. వద్దంటే ఊకోండి. అది మీ ఇష్టం. కానీ మీరు రూ. 6,300కు సరిపడా జీఎస్టీ బిల్లుతో సహా ఒక వస్తువు కొనుక్కున్నట్టే. క్లియర్. క్లియర్ అనమాట. అది శారీస్ కొన్నా పర్వాలేదు. ఈ రెండిట్లో ఏది కొన్నా కొన్నట్టే మీరు. సరే ఓకే. 6,300 పే చేసి జీఎస్టీ బిల్‌తో సహా శారీస్ కొన్నామా? లేదా సూట్ క్లాత్ కొన్నామా? పక్కన పెడితే, లేదా 18 రకాల వస్తువులు ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నామా పక్కన పెడితే, మన కంపెనీలోకి మనం వచ్చినాం గదా! మరి మనం వచ్చినట్టుగా ప్రూఫ్ ఏంది సార్ అంటే మన కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటుంది. MyMSA.in అని ఓపెన్ చేసినట్లయితే కంపెనీ మనకి యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ వస్తది. మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ అసలు సవాల్ ఏందంటే ఇప్పుడు మనకి ఇన్‌కమ్ ఎలా వస్తది?
అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక వినండి ప్రశాంతంగా. ఇప్పటి నుంచి మనకు బిజినెస్ ప్లాన్ స్టార్ట్ కాబోతుంది. అద్భుతమైన ప్లాను. మన కంపెనీలోకి వచ్చిన తర్వాత మనము 4 రకాలుగా సంపాదించుకోవచ్చు. వింటుర్రా? ఎన్ని రకాలుగా? 4 రకాలుగా. నెంబర్ 1 ఏందంటే డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై ఇన్‌కమ్. ఇలా మెంబర్ అయినాం. కానీ మీరు డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయితేనే మిగతా 3 ఆదాయాలు మనకొచ్చేస్తాయి. మరి ఏం చేయాలి సార్ క్వాలిఫై కావాలంటే? ఏం లేదు. మళ్ళీ మనం రోజు చేసే పనే. రెగ్యులర్ చేసే పని. ఏం చేస్తాం రోజు రెగ్యులర్‌గా? మనం పైసలు రాకపోయినా ఏం చేస్తామంటే, మన కాడికి ఏదైనా విషయం వచ్చిందనుకో 10 మంది షేర్ చేస్తూనే ఉంటాం. అది వాట్సాప్‌లో షేర్ చేస్తామా? లేదా పక్కోనికి చెప్తామా? ఫోన్‌లో మాట్లాడతా పక్కన పెడితే షేర్ చేస్తూనే ఉంటాం. అంటే మన పైసలు రాకపోయినా కొన్ని విషయాలు షేర్ చేస్తా ఉంటాం. మరి మనకు పైసలు రాకపోయినా కొన్ని విషయాలు షేర్ చేస్తున్నప్పుడు అది టైమ్ వేస్ట్ పని అంటే కదా! అయితే కంపెనీ ఏమంటుందంటే, నేను మీకు డబ్బులిస్తా. మీరేం చేయాలంటే మన ప్లాన్‌ని మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ప్రమోట్ చేసుకోండి అంటుంది. మళ్ళీ ఇట్లా ప్రమోట్ చేస్తానికి కూడా మీకు టీమ్ సపోర్ట్ ఉంటది. ఎవరి టీము? మీ అప్లయన్స్. అప్పుడే మీరు ఈ ఫైల్ బట్టి ప్లాన్ చెప్పాల్సిన పని లేదు. ఎవరైతే కొత్త వాళ్ళున్నారో అవసరమే లేదు. మీకు టీమ్ సెట్ అయ్యేంత వరకు, ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేంత వరకు, కొంచెం టీమ్ వచ్చేంత వరకు మీకు సపోర్ట్ చేస్తారు అప్లయన్స్. మరి ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తారా బయట? దగ్గరికే రానియ్యరు. కానీ మన కంపెనీలో మెయిన్ ఇక్కడ ఏముందంటే సపోర్ట్ ఉంటది. అయితే మళ్ళీ మన కంపెనీ ఏమంటుంది తెలుసా? మీ మీద బరువు పడొద్దని మన ప్లాన్‌ని కనీసం జీవితకాలం మొత్తంలో ఇద్దరికన్నా ప్రమోట్ చేయండి ఫస్ట్ అయితే. లెఫ్ట్, రైట్ దీన్ని మనం బైనరీ కాన్సెప్ట్ అంటాం. లెఫ్ట్, రైట్ గానే 1:1 రేషియోలో వీళ్ళిద్దరి మీద మనకు రూ. 1,600 కమిషన్ వస్తది. అయితే కండిషన్ ఉంది. ఈ 1,600 ఫస్ట్ పేమెంట్ మీ అకౌంట్‌లో పడాలి అంటే గనక డైరెక్ట్‌గా 3 రిఫరల్ మీరు ఇయ్యాలి మళ్ళీ. ఈ 3 రిఫరల్ మీరు రైట్ ఏసుకుంటారా? లెఫ్ట్ ఏసుకుంటారా పక్కన పెడితే, ఈ డైరెక్ట్ రిఫరల్ మీద ఈ ఒక్కల మీద మనకు రూ. 2,400 కమిషన్ వస్తది. ఒక్కల మీదనే. అంటే ఓవరాల్‌గా మీ ద్వారా ముగ్గురు ప్రమోషన్ అనుకోండి. ఈ ముగ్గురు మీద మనకు రూ. 4,000 కమిషన్ వస్తది. అంటే మనకి 80% రిటర్న్ వచ్చినట్టే కదా! అన్నట్టే కదా! అయితే ఇక్కడేందంటే ఈ అమౌంట్ ఎప్పుడు పడుతదంటే నెక్స్ట్ డేనే 5% 3 డేస్ కట్ అయిపోయి రూ. 3,800 మన అకౌంట్‌లో పడిపోతాయి. ఎప్పుడు? తర్వాత రోజే. ఎగ్జాంపుల్ ఈరోజు మీరొచ్చారు. నైట్ 12 లోపు మీ అండర్‌లో 3 సేల్స్ అనుకో రేపు పొద్దున మీ అకౌంట్‌లో పడిపోతాయి. మళ్ళీ ఈ డబ్బుల కోసం వారం వరకు, నెల వరకు వెయిటింగ్ చేయాల్సిన పని లేదనమాట. ఓకేనా? ఇది. మరి చూడండి ఇయాల ఒక డబ్బా కొట్టు పెట్టాలంటేనే మనము కనీసం 2, 3 లక్షలు కావాలి. మరి ఆ పెట్టుబడి అంతా అయిపోయాలంటే టైం పడతది. కానీ మన కంపెనీలో మనది పెట్టుబడి కాదు. అది ఖర్చే. వస్తువు కొంటున్నాం కాబట్టి. అయినా సరే మన అమౌంట్ మనకు రావాలంటే జస్ట్ ముగ్గురు రిఫర్ చేస్తే చాలు. ఓకేనా? ఇక నెక్స్ట్. అసలు మాక్సిమం అందరూ అడుగుతారు క్వెషన్. సార్ ఈ భూమి మీద చానా పనులుండంగా మీరు ఈ ఫీల్డ్‌కి ఎందుకొచ్చారు? అసలు ఇలా ఏముంది? ఇలా ఏముంది అని చెప్పిననుకోండి నాకన్నా ఎక్కువ మీకే నచ్చుద్ది. ఇలా ఏముంటదంటే పాసివ్ ఇన్‌కమ్ ఉంటది. ఈ ప్రపంచం మొత్తంలో కూడా 2 ఆదాయాలు. ఒకటి యాక్టివ్ ఇన్‌కమ్ అంటాం. 2 పాసివ్ ఇన్‌కమ్ అంటాం. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే మనం వెళ్లి పని చేసి వచ్చే డబ్బులు. మనం పని చేయకుండా ఇంట్లో కూర్చొని డబ్బులొస్తాయా? రావు. కానీ మన కంపెనీలో రేపొద్దున మనకు టైం వస్తది. మనం పని చేయకపోయినా డబ్బులొస్తాయి. దాన్నే మనం పాసివ్ ఇన్‌కమ్ అంటాం. మరి ఏ విధంగా సార్ పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చంటే చెప్తా. ఇప్పుడు మన బిజినెస్ గురించి ఒక ఇద్దరు ప్రమోట్ చేసినాం. ఓకేనా? మూడో వ్యక్తి మర్చిపోండి. మూడో వ్యక్తి వస్తేనే ఫస్ట్ పేమెంట్ వస్తది. ఒకవేళ మనము ఇద్దరు రిఫర్ చేసినాం. మూడో వ్యక్తి తీసుకురాలనుకున్నాం కొద్దిసేపు. మూడో సేల్స్ మనం చేయలేకపోయినాం. ఫస్ట్ పేమెంట్ ఒకటి హోల్డ్‌లో ఉంటదేమో, కానీ మూడో వ్యక్తి తీసుకురాకపోయినా ఈ లెఫ్ట్ ద్వారా ఒక సేలు, రైట్ ద్వారా ఒక సేలు వచ్చిందనుకోండి, అది రెండో మ్యాచింగ్ అవుతది. ఆ రెండో మ్యాచింగ్ కాంచి మీరు వర్క్ చేయకపోయినా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటూ పోయినా డైలీ మనం 6 పేర్లు చేసుకోవచ్చు. 6 పేర్స్ అంటే లెఫ్ట్ కార్ సేల్స్, రైట్ కార్ సేల్స్. 6 ఇంటూ 1600 అంటే రోజుకు 9,600, వారానికి 60,600, నెలకొచ్చేసి మనం 2,97,600 సంపాదించుకోవచ్చు. అది కూడా పాసివ్ ఇన్‌కమ్. ఇక చెప్పండి ఇంత డబ్బు సంపాదించాలి అంటే బయట సాధ్యమైద్దా? హ! 1,00,000 కావాలంటే దేశం దాటిపోతుర్రు. కానీ మన కంపెనీలో చదువురాని ఆడపిల్లలు, అబ్బాయిలే పర్ మంత్ 1,00,000 అబోవ్ సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైద్ది సార్ అంటే సింపుల్. ఇది టీమ్ వర్క్. సింగిల్‌గా పనిచేయడం హార్డ్ వర్క్ అంటాం. టీమ్‌తో పనిచేయడం స్మార్ట్ వర్క్ అంటాం. ఇక్కడ ఒక బస్తా ఒక్కడు మోస్తే కష్టం. అదే బస్తా 10 మంది మోస్తే ఈజీ.
అదే మాది ఇంత డబ్బు రావాలంటే మీరు కాదు, మీ టీమ్ పనిచేసిన డబ్బులు వస్తుంది. అందుకే ఇక్కడ అంత ఇన్కమ్ తీసుకోవచ్చనమాట. ఏదైనా సక్సెస్ టీమ్ ద్వారా చేసుకునేదని తొందరగా సక్సెస్ వస్తదన్నట్టు. ఓకేనా? ఇక నెక్స్ట్ డైలీ పేమెంట్. ఎప్పుడు పేమెంట్ అప్పుడే క్లియర్. ఈరోజు ఒక మ్యాచింగ్ అయితే ఒక పేమెంట్ వస్తది. 2 అయితే 2 వస్తది. డైలీ 6 చేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ ఇప్పుడు మీకో టెక్నిక్ చెప్తా. వర్క్ సేమ్ ఉంటది. టైం సేమ్ ఉంటది. కానీ ఒక టెక్నిక్ ఉంటది. ఏదో చెప్పనా? మనం వచ్చినాం ఫస్ట్ లెఫ్ట్ ఒక ఫ్రెండ్‌కు, రైట్ ఒక ఫ్రెండ్‌కి అవకాశం ఇచ్చినాం. ఇక్కడ ఎవరికో అవకాశం ఇచ్చారు. ఈ ప్లేస్ కూడా మనమే ఆక్రమించుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఇది మీరనుకోండి, ఇది మీ మేడం అనుకోండి, మీ బాబు సంథింగ్ ఎవరు ఎటుబడి మీ ఐడీలే అనుకోండి ఓవరాల్‌గా. ఈ ఐడీ మనదే కాబట్టి ఇక్కడ ఒక ఇద్దరిని, ఈ ఐడీ మనది ఇక్కడ ఇద్దరు నలుగురికి అవకాశం ఇస్తే, ఈ నలుగురు చేసుకుంటూ పోతుంటే భవిష్యత్తుల ఈ ఐడీకి అమౌంట్ వస్తాయి కదా! ఎందుకంటే మన ఐడీ. ఈ ఐడీకి అమౌంట్ వస్తది కదా! మన ఐడీ. ఈ రెండిటికి వస్తే ఆటోమేటిక్‌గా పైదానికొస్తది. వర్క్ సేమ్ ఉంటది. కానీ ఐడీస్ పెంచుకోవడం వల్ల ఒక్క ఐడీ కొట్టినా సరే రెండిటికి హిట్ తగులుతది. ఇందులో దిగిన వాళ్ళకి ఆ మజా ఊపడుతది. నెట్‌వర్క్ మార్కెటింగ్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా అర్థమైతది. అప్పుడు ఈ 3 మనయా పర్ డే 28,000, వారానికి 2,00,000, నెలకు 8,92,800 రూపాయలు సంపాదించుకోవచ్చు. అది కూడా పాసివ్ ఇన్‌కమ్. ఇంగిప్పుడు చెప్పండి. ఎక్కడో స్టార్ట్ అయింది మన జర్నీ. ఖాళీ 6,300 పే చేసి సూటో, శారీ కొనుక్కొని వచ్చిన జర్నీ. కానీ ఈరోజు మనం పని చేయకపోయినా మన కిందోళ్ళు పని చేసినా సరే ఇంత డబ్బొస్తుంది. మరి మన కంపెనీ నిలబడాలా వద్దా? నిలబడాలి. నిలబడాలంటే మనం కూడా సపోర్ట్ చేయాలి. ఏ విధంగా సపోర్ట్ చేయాలి సార్ అంటే, ఫస్ట్ పేమెంట్ డీక్యూ పేమెంట్ ఇస్తే 4,000 తీసుకోమంటుంది. సెకండ్ మ్యాచింగ్ ఇస్తే తీసుకోమంటే 1,600. మూడో మ్యాచింగ్ ఇస్తే తీసుకో 1,600 అంటుంది. 7,200 రూపాయలు మీకు ముట్టిన తర్వాతనే నాలుగో మ్యాచింగ్ ఏదైతే ఉందో అది నేను కట్ చేస్తా. ఎందుకు? మరి అందరికి షేర్ చేయాలి కదా! మళ్ళీ ఐదో పేమెంట్ ఇస్తా. కానీ 6 ఇవ్వను. 7 ఇస్తా. 8 ఇవ్వను. అట్లా లెఫ్ట్‌కి 20 టీము, రైట్‌కి 20 టీమ్ వచ్చేంత వరకు. అది మన ద్వారా వస్తారా? లేదా మన టీమ్ ద్వారా పక్కన పెడితే 4 నుంచి 20 వరకు ఒకటి కంపెనీకి, ఒకటి మనకు, ఒకటి కంపెనీకి, ఒకటి మనకట్ట 9 కటింగులు రావు. ఇంక లెఫ్ట్ ఒక 20, రైట్ ఒక 20 అయిపోయిన తర్వాత ఇంక కటింగులు లేవు. లైఫ్ టైం మంచి ఆదాయం తీసుకోవచ్చు. ఇక నేనేమంటున్నా అంటే ఎలాగో సింగిల్ కష్టపడుతున్నారు బయట. ఆ కష్టమేదో ఇందులోకొచ్చి మీ అప్లైన్ సపోర్ట్ తీసుకొని కనీసం అటు ఒక 20, ఇటు ఒక 20 టీమ్ అయ్యేంత వరకు నిలబడండి బిజినెస్‌లో. నిలబడటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ చెప్పనా? ఆ 20, 25 అయిపోయే లోపు కనీసం మీరు అటు ఒక ఇద్దరిని, ఇటు ఒక ఇద్దరిని యాక్టివ్ పెట్టుకోగలిగితే అంటే పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవచ్చు అంటే ఎవ్రీడే జూమ్ పిలిపించుకోవాలి టీమ్‌ని. కంపెనీ కాడ ఏదైనా మీటింగ్ ఉన్న ఆడ పిలిపించుకోవాలి. అప్పుడు ఏమైతే తెలుసా ఎవరో ఒకరు యాక్టివ్ అవుతారు. ఎందుకు? ఇందులోకి రావటం వల్ల బిజినెస్ వాల్యూ మనం చెప్తాం. లైఫ్ అంటే ఏదో నేర్పుతాం ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా యాక్టివ్ అవుతారు. ఇక నేనేమంటున్నా అంటే అటు ఒక 20, ఇటు ఒక 20 అయిపోయే లోపు కనీసం అటు ఒక ఇద్దరు, ఇటు ఒక ఇద్దరిని యాక్టివ్ పెట్టుకున్నా సరే కనీసం డైలీ 2 పేర్స్ చేసుకున్న టీమ్ ద్వారా 2 పేర్లు ఎంత? రోజు 30,200. రోజు 30,200 నెలకు 96,000 అవుతాయి. మరి 96 అంటే చిన్న విషయమా? చలో 96,000 నెలకి 50,000 రాని. హ్యాపీనే కాదా? అది. కాబట్టి లైఫ్ లాంగ్ బయట కష్టపడే వాళ్ళు కనీసం ఇక్కడికి వచ్చి అటు ఒక 20, ఇటు ఒక 20 అయిపోయేంత నిలబడండి బిజినెస్‌లో. అప్పుడు మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ బయట దొరకని ఆదాయం, నాకు నచ్చిన ఆదాయం, మీకు మెచ్చిన ఆదాయం ఏందో తెలుసా? నామినీ. ఇవాళ ఒక మనిషి బయటికెళ్ళాడు అంటే గనక ఇంటికి వచ్చేంత వరకు గ్యారంటీ లేదు. మరి అతను నమ్ముకునే కదా ఫ్యామిలీ అంతా వచ్చారు. మరి ఎలా? ఏమన్నా అయితే. కానీ మన కంపెనీ నేనున్నా నీకు. ఎలా అంటే, సరే ఇన్ని రోజులు కష్టపడ్డావు, టీమ్ బిల్డ్ చేసినావు కదా! రేపొద్దున నీకేమన్నా అయితే నీ ఐడీకి నామినీ కనెక్ట్ చేస్తా. మరి కింద టీమ్ బిల్డ్ చేసినావు కదా! మరి ఆ టీమ్ వర్క్ చేసినన్ని రోజులు అమౌంట్ మొత్తం మరుసటి రోజు నుంచే మీ ఫ్యామిలీ కూడా కొడతా ఉంటుంది. అట్లా 3 జనరేషన్ నామినీ. మరి చెప్పండి 3 జనరేషన్ నామినీ అవకాశం ఉన్నప్పుడు, మన ఫ్యామిలీ సంతోషం బతుకుతుంది అనుకున్నప్పుడు, మనం ఈ బిజినెస్ హార్డ్ వర్క్ చేసి స్మార్ట్ వర్క్‌తోని చేయడంలో తప్పేమన్నా ఉందా? మీరే చెప్పండి. అవునా కదా! ఇయాల 20,000, 10,000, 30,000 వాడి కోసమే ఆరాట పడతా ఉన్నాం. మరి ఇక్కడ మనమే కాదు గట్టిగా పని చేసుకుంటే మనం బ్రతకొచ్చు, మన ఫ్యామిలీ బతుకునే అవకాశం వచ్చినప్పుడు మన సీరియస్ తీసుకోవడంలో తప్పేముంది అంటున్నా నేను. ఇక ఫిఫ్త్ పాయింట్ రికగ్నైజ్. బయట ఎక్కడైనా మీరు చూడండి, మీరు ఎంత వర్క్ చేస్తారో వర్క్ ఎక్కువ చెప్తారు తప్ప శాలరీస్ పెంచరు. కానీ ఇక్కడ నువ్వెంత వర్క్ చేస్తావో అంత కేటగిరీ ప్రకారంగా మీరు జీవితంలో కూడా బయట ఎక్కడ దొరకని అచీవ్మెంట్ రికగ్నైజ్ మీకు ఇస్తా ఉంటుంది కంపెనీ.
ఓకేనా? అసలు ఇలాంటి రికగ్నైజ్ బయట మీకు దొరకదు. సినిమా వాళ్ళకి దొరుకుతది. మరి మనలాంటి సామాన్య వాళ్ళకి దొరకదు. మరి మన కంపెనీ ఏమంటది తెలుసా? చలో నువ్వు ఫస్ట్ ముగ్గురిని తీసుకొచ్చినవా, నీకో డీక్యూ లీడర్ అని ఒక రికగ్నైజ్ చేస్తా, సన్మానం చేస్తా. బ్రాంజ్ పొజిషన్‌కి వచ్చినవా, మళ్ళీ రికగ్నైజ్. సిల్వర్, సిల్వర్ స్టార్, గోల్డ్, గోల్డ్ స్టార్, రూబీ, డైమండ్, క్రౌన్. మన దాంట్లో క్రౌన్ లాస్ట్ రేట్ అనమాట. ఇక కిరీటం, రాజు అనమాట ఇంక క్రౌన్ అంటే. సో ఆ లెవెల్ ప్రకారం కూడా మంచి మంచి రికగ్నైజ్ మన కంపెనీ ఇస్తుంది అన్నట్టు. ఇక ఫైనల్ ఇది ఒకటి చెప్పి క్లోజ్ చేద్దాం. ఇప్పుడున్న పొజిషన్‌లో ఏ మనిషి అయినా సరే బయట నెలకు 30,000 కంటే ఎక్కువ సంపాదించుకోలేకపోతున్నాడు. అంటే సంవత్సరం మొత్తం చూస్తే 3,60,000, 25 ఏళ్ళు కష్టపడి 90 లక్షలు. అయితే కంపెనీ ఏమంటుంది తెలుసా? మన వర్త్ ఇది కాదు. మన వర్త్ ఇది కాదు. భగవంతుడు ఆల్రెడీ మీకు కొన్ని కోట్ల విలువ చేసే పాటలు మొత్తం కుట్టి భూమి మీద పంపించిండు. ఎందుకు? నాయన భూమి మీదకెళ్ళి కోట్లు సంపాదించుకొని. మరి మనం ఏం చేస్తున్నాం? కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరక్క ఇక జీవితం అంటే ఇదేనేమో అన్న విధంగా ఆరాటపడతా ఉన్నాం. సరే అయిందేమైంది. మరి మీ కళ్ళ ముందుకు మా సక్సెస్ జర్నీ రూపంలో దేవుడు మీకు అవకాశం ఇచ్చిండు. దిగండి రంగంలోకి. ఎన్ని రోజులు? కనీసం 3 సంవత్సరాలు. కమిట్మెంట్‌గా, కన్సిస్టెన్సీగా 3 ఏళ్ళు గనుక మీరు ఇందులో చేసుకుంటే మన కంపెనీలో 1,07,13,600 రూపాయలు తీసుకోవచ్చు. అంటే 25 ఏళ్ల సంపాదన జస్ట్ 3 నెలలు. అంటే వయసు ఉన్నప్పుడు రిటైర్మెంట్ అవ్వచ్చు. మరి వయసు ఉన్నప్పుడు రిటైర్మెంట్ అవకాశం దొరికినప్పుడు మరి దుమ్ము దులపొచ్చా లేదా మన బిజినెస్‌ని? మనం బ్రతుకుతూ కొన్ని వందల మంది లైఫ్ ఇయచ్చా లేదా? అదే గనుక 3 ఐడియాలుంటే 3,00,00,000 తీసుకోవచ్చు. 100% పని జరిగితే. చలో సగం తీసుకుందాం. 50 లక్షలు వస్తాయి. నష్టమా? లేదు కదా! ఇక మన కంపెనీ మీకు ఫైనల్‌గా మీకు వినయపూర్వకమైన సలహా ఇస్తుందన్నమాట. ఏమని? దయచేసి ఇతరులని సలహాలు అడగొద్దు. ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పని మొదలుపెట్టినా పక్కోళ్ళని సలహా అడిగితే ఏమంటారు? ఈ ప్లాన్ మొత్తం విని ఏదున్నా సరే ఎవరైతే ప్లాన్ తీసుకొచ్చారో వాళ్ళని అడగాలి. లేదా అప్లైని అడగాలి. దీనిలో సక్సెస్ అయిన వాళ్ళని అడగాలి. అంతేగాని పక్కోళ్ళని అనుకో ఏమంటారు? చూసినాంలే ఇట్టాంటి శానా చూసినాం. మరి ఏం చూసినావు అక్క అంటే, నేను చూడలే తమ్మి. మా తమ్ముడు వాళ్ళ బామర్ది ఏలు కాలు విడిచిండు ఆయన చూసిండు. అది. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలా ఎవ్వరు నష్టపోరు. పని చేసినవాడు డబ్బులొస్తాయి. చేయకపోతే ఏదో ఒక వస్తువు అయితే మిగిలిపోద్ది. అంతే. ఇది క్లియర్. కానీ మరి కొంతమంది చెప్పే డైలాగులేంది? అగ్రిగోల్డ్ చేసిన, పెల్స్ చేసిన. అగ్రిగోల్డ్, పెల్స్ ఇది ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ సామి. అయి ఎందుకు అర్థం కావట్లేదు? అది వేరు, ఇది వేరు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ప్రొడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీ, సేల్స్ ఇండస్ట్రీ. అదేంది? స్కీమ్స్ ఇండస్ట్రీ. స్కీమ్స్‌కు ప్రొడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీకి తేడా లేకపోతే నేనేం చేయను దానికి? అయి సినిమా డైలాగులు అది వేరు. ఆ ఇండస్ట్రీ వేరు, ఈ ఇండస్ట్రీ వేరు. ఇందులోకొచ్చి అది చేసిన, ఇది చేసినట్టు ఎట్టగొడుతది? అది కాదు. కాబట్టి ఇది వేరు. 2016 సంవత్సరం నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం నడుస్తా ఉంది నాయనా. అదే విధంగా 2020 నుంచి కొన్ని రూల్స్ వచ్చినాయి. ఆ రూల్స్ ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నడుస్తాంది. గవర్నమెంటే అప్రూవల్ చేసింది దీనికి. ఎందుకో తెలుసా? దీనివల్ల కొన్ని వందల మంది కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఎందుకు? ఈరోజు ఒక ఉద్యోగం పెడితే కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు. మరి ఒక్కడి కోసం మిగతాల పరిస్థితి ఏంది? అని చెప్పేసి దీనివల్లనే కొన్ని కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి మన ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తా ఉన్నప్పుడు అది, ఇది అంటే ఉత్తదే. ఎన్ని మాటలు వేస్ట్. కాబట్టి ఈ ప్లాన్‌లో ఏ డౌట్ ఉన్నా సరే మీ అప్లైని అడగాలి. లేదా ఎవరైనా అప్లైని ఎవరిని తీసుకొని వాళ్ళని అడగాలి. ఏమడగాలి? అన్న నేను బిజినెస్ చేస్తేనే రేపొద్దున నేను ప్రొడక్ట్ ఆర్డర్ పెడితే రాకపోతే నీ ఇంటికాడ వచ్చి కూర్చుంటా. లేదా ఈరోజు బిజినెస్ చేస్తా, రేపు నా అకౌంట్‌లో పడలేదా నీ ఇంటికాడ వచ్చి కూర్చుంటా అని ఆయన అడగండి. ఎవరితో ప్లాన్ తీసుకొస్తారో. అంతేగాని ఎల్లమ్మ మాట, పుల్లమ్మ మాట నమ్మకండి. అయన్నీ టైం వేస్ట్ ముచ్చట్లు. ఈ ప్రపంచంలో మీరు సక్సెస్ అయితా అంటే కిందికి లాగేవాళ్ళు ఎక్కువ. ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. ఎంకరేజ్ చేసే వాళ్ళు కేవలం మా సక్సెస్ జర్నీ వాళ్ళు మాత్రం ఎంకరేజ్ చేస్తారు. చుట్టుపక్కల ఎవడు ఎంకరేజ్ చేయడు. నెక్స్ట్ మీ మిత్రుడిని నమ్మండి. ఎవరైతే ప్లాన్ తీసుకొచ్చి అతన్ని నమ్మాలి. అర్థమైందా? ఇక నెక్స్ట్ అయినా సరే ఒక మనిషిని నమ్మితే ఈ విమానం కనిపెట్టిండు. ఎన్నో కనిపెడుతున్నాడు. మరి మనం నమ్మి మనం ఈ బిజినెస్ ప్లాన్ చేయలేమా? అంటే నీ మీద నీకు అంత నమ్మకం లేదా? అంటే జనాన్ని నమ్ముతావా నువ్వు? జనం మాటలు నమ్ముతావా? కాబట్టి ఎవరినో కాదు, నిన్ను నువ్వు నమ్ముకో. నిలబడు. నీ కంపెనీ నమ్ముకో. అనుకున్నది సాధిస్తావు. అంతే. ఇక సైన్ అప్ అయిన తర్వాత వర్క్ ఎలా చేయాలో నేర్చుకునేందుకు పని ప్రారంభించొద్దు. ఇందులోకి రావాలంటే ముందు నేర్చుకోవాలి సబ్జెక్టు. ఏం నేర్చుకోవాలంటే లిస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. హాట్ లిస్ట్, వామ్ లిస్టు,
ఫాలోఅప్ ఏ విధంగా చేయాలి, ఇన్విటేషన్ ఏ విధంగా చేయాలి, అవన్నీ మీ అప్లయన్స్ నేర్పుతూ ఇలా దిగిన తర్వాత అవి చెప్పినాకనే మీరు ఫాలోఅప్ చేయాలి. అంతేగాని ఫోన్ తీసుకొని ఇది పెద్ద ప్లానా నేను చెప్తా ఉండని చెప్పి ఫోన్ తీసుకొని అక్క బాగున్నావా అని ఏం లేదు మన 6,000 కట్టాలి అక్క, ముగ్గురితో కట్టించాలని, కట్టించాలి ఏదో నాకు అర్థం కాదు, వేస్ట్ మాటలు. కట్టాలని, ముగ్గురితో కట్టించాలి, 4,000 వస్తాయి, మంచి కోట్లు వస్తాయి అక్క, జాయిన్ అవుతావా అంటే ఎవరు జాయిన్ గారు, ఇట్లా మాట మాడతాయి. పదాలు తేడా ఉంటుంది, మాట్లాడే వర్షన్ అర్థమవుతుందా, అర్థం ఒకటినా వర్షన్ వేరే ఉంటుంది. అలా కాకుండా ఎలా బిజినెస్ చేయాలో కూడా మేము చెప్తాం. చెప్పినాక చెప్పి అప్లైన్ చేయబెట్టుకొని మినిమం 6 నెలలు నిలబడాలి ఈ బిజినెస్లో, అప్పుడే మీకు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. సో ఇది మన ప్లాను. మళ్ళీ ఒకసారి 3 ముక్కల్లో మన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏమనంటే బయట ఎన్నిసార్లు షాపింగ్ చేసినా వస్తువు తప్పేం రాదు. అయితే మన కంపెనీ ఏమంటుంది తెలుసా, మీ ఇంట్లోకి ఒక 10 వస్తువులు కావాలి, 9 వస్తువులు బయటనే కొనుక్కో, ఉన్నోను చెయ్యి, కాదంటలే, కానీ ఇక్కడ ఒక్కసారి కొను, నువ్వు బాగుపడు, ఇక్కడ షాప్ చేంజ్ అంతే. ఇక మనం ఎట్లా పైసలు రాకపోయినా కబుర్లు చెప్తూనే ఉంటాం. మరి అదేదో మనకు డబ్బులు వస్తున్నాయంటే మన జీవితకాలం మొత్తంలో మన ప్లాన్ని కనీసం 3 ప్రమోట్ చేయలేమా? చలో 3 వద్దు, 2 ప్రమోట్ చేయలేమా? ఆ 2 ప్రమోట్ చేసి వాళ్ళు గైడ్ చేసుకుంటూ పోతున్నా సరే, వాళ్ళు చేసుకుంటూ పోతున్నా సరే, డబ్బులు నీకు వస్తున్నాయి కదా. మరి ఎలాగో బయట జీవితాన్ని కష్టపడుతున్నావు, 10,000 20,000 కష్టపడుతున్నావు, సరే కష్టపడు కాదంటలే, కానీ ఆ కష్టం చేస్తూ ఇక్కడ పార్ట్ టైం ఏ విధంగా అయితే సినిమా వాళ్ళు పార్ట్ టైంగా యాడ్స్ చేస్తున్నారో అదే మాదిరి నీ కష్టం చేసుకుంటూ కనీసం అటో కిరిబెట్టి మీటో కిరిబెట్టి అయ్యేంత వరకు అప్లై చేయబట్టుకో, పని చేయి. అట్లీస్ట్ నెలకు 40 నుంచి 50 మెయింటైన్ చేయొచ్చు. ఇక జీవితాన్ని కష్టపడే బదులు ఇందులోకి వచ్చి ఒక 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? ఒక 3 సంవత్సరాలు లైఫ్ సెట్ అయిపోవచ్చు. ముందు 3 ఏళ్ళు చెప్పిన, 4 ఏళ్ళు 5 ఏళ్ళు పక్కన పెట్టి ముందు 3 ఏళ్ళే. ప్లస్ ఇలా నామినీ ఉంది. మరి మన తర్వాత కుటుంబం కూడా స్ట్రాంగ్గా ఉంటుందన్నప్పుడు మనం మంచి కష్టపడి టీం బిల్డ్ చేసి ఒక మంచి నేమ్ తెచ్చుకోవడం వల్ల మనకి ఇబ్బంది లేదు కదా. సో ఇదన్నమాట ప్లాన్. ఈరోజు టైం ఎక్కువ తీసుకుని, ఎందుకంటే ప్లాన్ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి. ఓకేనా మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్, ఇది మన ప్లాన్ అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక జూమ్లో మొహమాటం ఏం లేదు, క్లియర్ కట్గా క్వశ్చన్ అడగవచ్చు. మన ప్లాన్లో డౌట్ ఉంటాయి, ఇప్పుడు చెప్పిన ప్లాన్లో 23 మంది ఉన్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయి మన ప్లాన్లో? ఏం లేవనుకుంటా, ఉంటే అడగొచ్చు కొత్త వాళ్ళు ఉంటే. రైట్. సో ఈరోజు మళ్ళీ మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. లాస్ట్ 10 minutes ఎవరిని తీసుకుందాం? ఫస్ట్ ఈరోజు మనం పంబా సాయి కుమార్ ఖాన్ తీసుకుందాం. పంబా సాయి కుమార్ సార్, వెల్కమ్ టు జూమ్. ప్లీజ్ గివ్ మీ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. రోజు ఇచ్చిన ఇస్తే బాగుండదు. పంబా సాయి కుమార్ ఈరోజు మీరు ఇవ్వండి ఫీడ్బ్యాక్. పంబా సాయి కుమార్, పంబ సాయి కుమార్ లేడా జూమ్లా? సాయి కుమార్ సార్, పంబ సాయి కుమార్ సార్. మైమునా మేడం అన్మ్యూట్ చేసింది, మాట్లాడండి మేడం మీరు. మైమునా మేడం. గుడ్ మార్నింగ్ సార్. గారు ఉన్నారని చెప్పడానికి చేసిన సార్, లిస్ట్ లో చూసిన ప్లాన్ ఉన్నాడు కాదు పిలిచిన నేను. అదే ప్లాన్ అయితే సూపర్ డూపర్ సార్, చాలా బాగుంది. ప్లాన్ బాగుంది కాబట్టి ఇంత మంచి బిజినెస్ మనకు చాలా డెవలప్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే చాలా మంచి ప్లాన్ మనకు, అలా డౌటే లేదు. ఎవరైనా కొత్త పర్సన్ ఈ రోజు మక్తల్లో కూడా కొత్త 4 రోజులు 5 రోజులు ఐడియా చేసిన వాళ్ళు కూడా చెప్పుకుంటారు, అంటే అంత ఈజీ ప్లాన్ ఇది. అవును, అది ప్లాన్ అయితే చాలా సూపర్ సార్. ఇప్పుడు శారద మేడం వాళ్ళు కూడా ఇప్పుడు వరకు కూడా ప్లాన్ లోనే ఉన్నారు. అవునవును మేడం. ఇప్పుడు ఐడ్ అయినరు వాళ్ళు, చూసిన ఇప్పటి వరకు కూడా బిజినెస్ అంటే అంత మనసు పూర్తిగా చేసుకుంటారు వాళ్ళు. బిజినెస్ అంత 100% కాదు, 1000% నమ్మినరు వాళ్ళు మన బిజినెస్ ని, ఎందుకంటే అంత చాలా మంచి బిజినెస్ ఇది. డౌట్ అయితే అసలు అనే పదమే ఉండొద్దు సార్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏమన్నా డౌట్ లాంటి కొత్త పర్సన్ అయితే ఖచ్చితంగా అది అడగొచ్చు, కానీ మనకైతే 100% గా ఒక్క పర్సన్ లేదు, డౌట్ అయితే ఏం లేదు. చాలా మంచి బిజినెస్. ఒకవేళ కొత్త పర్సన్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఐడి చేసి మీ అప్లైన్ సపోర్ట్ తీసుకొని బిజినెస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మైమునా మేడం, మొత్తానికి అయితే మైమునా మేడం చాలా ఎగ్జైట్గా ఉంది. ఎందుకంటే
తన శిష్యులు ఎవరైతే ఉన్నారో మక్తల్ టీము, మైమూనమైన టీం అనమాట. ఎంత హుషారు ఉందని తను గర్వంగా ఫీల్ అవుతుంది. నా టీము మార్కెట్లోకి వెళ్ళి స్టిల్ ఇవాళ నైట్ 9:30, 10 వరకు ఫీల్డ్కి వెళ్ళి పనిచేస్తారంటే మైమూన మేడం మాటలు అర్థమవుతుంది. ఎంత ఎనర్జీ ఉందో ఆ కళ్ళలో, ఎంత వెలుగు కనబడుతుంది అన్నది. గ్రేట్ మేడం, మీకు తగ్గ టీం దొరికింది. ఆల్ ద బెస్ట్ మేడం. 100% మీరు మంచి ఇన్కమ్ తీసుకుంటారు, మంచి సక్సెస్ అవుతారు. నాకు ఆ ట్రస్ట్ ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా అన్మ్యూట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. లాస్ట్ 7 minutes ఇస్తారా ఎవరైనా ఫీడ్బ్యాక్? మాట్లాడండి శారద మేడం, మీరు మాట్లాడాలి, చాలా మాట్లాడాలి ఖచ్చితంగా. ఏంటంటే గ్రూప్ లో మీరు మాట్లాడడం 100% అవసరం. ఇది పంపతి సార్, శారద మేడం, ప్రతిసారి సార్ పిలిచిండంటే మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే మీరు. అట్లా ఎందుకంటే మీటింగ్ కూడా చూసినావా, ఎప్పుడు జూమ్ చెప్పినా సరే ఎవరైనా అప్లయన్స్ మాట్లాడితే వాళ్ళ అండర్లో ఉన్న వాళ్ళ టీం ఎవరైతే వాళ్ళు గర్వంగా ఫీల్ చూసినావా, మా అప్లైన్ మంచి గ్రూప్లో జూమ్లో మాట్లాడుతుందని చెప్పేసి అప్రిషియేట్ చేసుకుంటారు అనమాట. కానీ ప్రతి ఒక్కరు అడ్మిట్ చేసుకొని మాట్లాడుతున్నమాట. మన ప్లాన్ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫస్ట్ అయితే ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. మా మైమూద మేడం అప్లైనర్ సార్, ఆమె ఏ విధంగా చెప్పిందో మేము అట్లే ఫాలో అవుతున్నాం. మా గురువులు కూడా మంచి మాకు సహాయం చేసి మాకు నిలబెట్టారు. ఈరోజు మేము కూడా మా నుండి మాకు కింద మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని మేము సంకల్పంతో ఉన్నాం సార్. ఇద్దరం, మా హస్బెండ్ వైఫ్. అసలు ఎంఎస్జేలో ఏముంది అంటే ఏముందని చూపించే విధంగా మేము చేస్తున్నాం సార్ ఇక్కడ వర్క్. అవును, గడప గడపకి ఎంఎస్జే అని చెప్పుకోవాలని మా లక్ష్యంగా వెళ్తున్నాం సార్. ఫెంటాస్టిక్ మేడం. ఇంటికి ఎంఎస్జే అనే బ్రాండ్ పేరు. ఇంకో విషయం ఏంటంటే ఎల్లుండి మీరు ఆల్రెడీ మీ టీముల నుంచే వండర్లో మీరు వస్తున్నారు, మీ సార్ వస్తున్నారు, లక్ష్మీ మేడం వస్తుంది, రాధా మేడం వస్తుంది, బుషర మేడం వస్తుంది. చూసి ఎంత మనసులో వండర్ల కాంటెస్ట్ విన్నాయి. అది కదా కావాల్సింది. అట్లా ఉండాలి లీడర్ అంటే. లీడర్ అంటే నడిపించేవాడు అనమాట, నడిచేవాడు కాదు, టీం నడిపించేవాడు. సో మిమ్మల్ని చూసి అర్థమైంది లీడర్ ఇట్లా ఉండాలని చెప్పేసి గొప్పగా చెప్పుకోవాలి మార్కెట్లో. మాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. అందరు డబ్బు సంపాదించుకుంటారు ఎంఎస్ఏ ద్వారా. మాకు ఒక అవకాశం వచ్చింది, మేము 10 మందికి దాన్ని పంచుతున్నాం సార్ ఇక్కడ. అవును, ఫెంటాస్టిక్ మేడం. అదే మాటలాగా ఇప్పుడు మీరు అన్నారు, మంచి మాట చెప్పారు. కొంతమంది కట్టాలనా కట్టించాలనా కాదు, మేము సంపాదించుకుంటూ 10 మందికి అవకాశం ఇస్తున్నాం. కట్టించాలి కాదు, మనం సంపాదించుకుంటూ నా వంతు 10 మందికి హెల్ప్ చేస్తున్నాం. ఇది ఇంటెన్షన్ ఉండాలి. వీళ్ళు కొంతమంది జనాలు ఏం చేస్తారంటే స్పెషల్గా జేబులో డబ్బులు పెట్టుకొని మార్కెట్లో పోయి ఒక ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేసి, లేదా ఒక మంచం సెలెక్ట్ చేసి, మళ్ళీ 3,000 4,000 కట్టి, మళ్ళీ బజాజోన్కి 21% వడ్డీ కట్టి, ఆ బజాజోని బాగు చేసి, ఆ షాపును బాగు చేసి, అందరిని బాగు చేస్తానికి అక్కడ కనపడదు. వీడు ఒక్కసారి షాపింగ్ చేయమంటేనేమో ఎక్కలేని బాధలు వస్తాయి జనాన్ని.